ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి, దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం, వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మధురి చెవులు చిందరగొనియన్. ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో. ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని పని కదా, ఇలా పరిగెత్తడం, అలా పరిగెత్తడం, ఈ పావట్టుకు తిప్పేస్తుండడం, కింద ఆదికూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు, తిరిగేస్తోంది మందర పర్వతం. మంచి సంతోషంగా పరిగెడుతున్నారు. ఈ తిప్పడంలో ఆలోల జలధి లోపల నాలోన విడిచి సురలన సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆయన చెప్పేశాడు, హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాలసముద్రం మించి పైకి లేచి ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది. ఈ దేవతలు, రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. శని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డుపడ్డా. ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళకూడదు శూలాలు అడ్డెట్టారు. ఉండవయ్యా బాబు, వెనకాల హాలాహాలం తరుగు వచ్చేస్తుందని శూలాలు తోసేసి లోపలికి వెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి, ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది, ఆంధ్రీకరణ. అలాంటప్పుడు అయా మహానుభావ, సాంబ సదాశివ, శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయ్ స్వామి రండే రండే అంటారు. అందుని కుయ్యో మొర్రో తెలుగు మాటలు యథాతథంగా వేశారు పోతన గారు. విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంబుజానన ముఖ్యల్. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబా బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కూర్చోండి లోపల నుంచి కుర్చీలు పట్టరా, చాలా మంది వచ్చేసారు. లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి 4 కుర్చీలు అట్రా, లేకపోతే నా తపశ్శక్తితో 4 మంటపాలు నిర్మిస్తాను అనరు. ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని బాబాయ్ స్వామి వచ్చారు, చెప్పండి అన్నారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ, ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి. స్వామి పాలసముద్రం చిలికాం, ఎప్పుడు బతికుండిపోదామని, అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును
అందుకని స్వామి నువ్వు అటువంటి వాడివి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషద ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియ్యొప్పు ఆజ్యమగుచు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు. ఈశ్వర, ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే, నువ్వు తండ్రివి. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం. భుజశక్తిన్, ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో, ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది. ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి, అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. ఆ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, వాళ్ళకి నమస్కరించలేదు, నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి. అందుకని ఏమైంది, ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిన్. వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికితే అమృతం రాలేదు. హాలాహలంబు జనించే ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణి సందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర. స్వామి, హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది, అది నువ్వు ఏమనుకోకు, ఇలా అన్నామని నువ్వు బుచ్చేసుకో స్వామి అన్నారు. అని పైగా ఓ మాట చెప్పారు, 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు మూలమగుచు. నువ్వే భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు, నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూలపురుషుడు కనుక ఈశ్వర నువ్వు పుచ్చేసుకో. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమార్థధరా. ఈశ్వర, లంపటము నివారింపను, జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు, శివానుగ్రహం ఉండాలి, ఉంటేనే లంపటం తొలగుతుంది. లంపటము నివారింపను సంపద కృప చేయ, జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి. శివపూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివపూజలోంచే వస్తుంది. మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా, వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా, జ్ఞానం వస్తుంది. రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడు దళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అంటూ ఆ దళాలు వేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూను. అందుకని వాళ్ళు ఇప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడెంకి గురించి చెప్తూ. అందుకని 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. నీ అనుగ్రహం లేనంత కాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు భక్తుండని శివుణ్ణి ద్వేషించడమో, శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు. ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి 3 లేవు, ఒక్కటే ఉంది, 3గా కనపడుతోందని జ్ఞానం వస్తుంది. అందుకని పాలనయన, 3వ కన్నున్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఈశ్వర, నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చుకో అన్నారు. అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు. ఎవరికీ అక్కర్లేని హాలాహలాన్ని శంకరుడు పుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం. ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు? ఒక్క పార్వతీదేవే కనపడుతోంది. మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి అనేవాళ్ళే. నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి, నాన్నగారు మీరు ఎలాగో అలా విఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా, డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి 3 లక్షలు వచ్చేస్తుంది నాకు, ఒక్క 5 ఏళ్ళు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను, 5 కార్లు కొంటానంటాడు. ఎవరు నమ్మాడు? తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే.
ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమీ ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని. లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో, ఎలా ఉంటే తల్లిదండ్రులు అనిపించుకుంటారో చూపిస్తున్నారు పోతన గారు. నేనండే మా ఆవిడికేం చెప్పను, నేనే చేస్తాను అన్నీని అన్నవాడు ధూర్తుడు. భార్యకి చెప్పాలి, అది గౌరవం. నీ జీవిత భాగస్వామి, నీ ఆత్మ, నీ ఊపిరి. తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు, ఆడది తక్కువైపోయింది అంటారు, కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి.